అన్న మీ ఐపీఎల్ చూస్తున్నారా? అవును. మీ ఫేవరెట్ టీం ఏది? ప్రెజెంట్ అయితే బెంగళూరు. అలా ఫైనల్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? ఓకే, కప్ అయితే కొడుతుంది. సో మీ అసలైన ఫేవరెట్ టీం ఏది? అంటే ఇప్పుడైతే బెంగళూరు అన్నారు కదా, అసలు ఫేవరెట్ టీం ఏది? అట్లాంటివి ఏం లేదు. సో మళ్ళీ ఎంఐ ఫైనల్ కి రావడానికి కారణం ఎవరు అంటారు? అంటే ఆ టైంకి గట్టి సపోర్ట్ ఎవరు ఇచ్చారు? రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు. ఆర్సీబీ కదా, ఎంఐ అన్నారు కదా మీరు. ఆర్సీబీ ఫైనల్ కి వచ్చింది కదా, సో సపోర్ట్ ఎవరు ఇచ్చారు? ఆల్ టీమ్ పర్ఫార్మెన్స్ అంటే టీమ్. సో ఈ రోజు మళ్ళీ ఎంఐ పంజాబ్ ఉంది. సో ఎవరికి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పంజాబ్. సో పంజాబ్ వస్తే ఆర్సీబీ ఈజీ అవుతుంది అనుకుంటున్నారు? ఈజీ అని కాదు, ఆ రెండు టీంలు ఇప్పటివరకు కప్పు కొట్టలేదు కాబట్టి ఏదో ఒకటి కప్పు కొట్టని టీం గెలుస్తుంది కాబట్టి ఫైనల్ వస్తే. ఒకవేళ ఎంఐ వస్తే 99% రాదనుకుంటున్నాం, చూడాలి. ఈ రోజు నైట్ ఉంది కదా, ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ వాళ్ళు కూడా ఒక గట్టి పట్టుబట్టి 6 సార్లు ఫైనల్ వస్తే 5 సార్లు గెలిచారు. అవును. సో అటువంటి గట్టి టీం అది. సో అది ఎట్లా పంజాబ్ అయితే గట్టి పోటీ ఇస్తుందని నేను అనుకుంటున్నా, కానీ ఇక ఏం చేస్తుందో ఈ రోజు నైట్ తెలుస్తుంది. సో టాప్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు ఉండొచ్చు అనుకుంటారు ఈ సీజన్? అంటే రన్స్ పరంగా చూస్తే సాయి సుదర్శన్ హరన్ క్యాప్ ఉన్నాడు. మోస్ట్లీ టీం కూడా జీటీ టీం కూడా ఈడ్ వరకు రావడానికి కారణం టాప్ 3 వాళ్ళ టాప్ 3 కాబట్టి సాయి సుదర్శన్, విరాట్ కోహ్లీ, ఇప్పుడు రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు కాబట్టి రోజు. సో టాప్ బౌలర్ ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? టాప్ బౌలర్ మొన్న వరకు ఎందుకంటే రెండు టీంలు గట్టి టీంలే, సో రెండింటికి ఛాన్స్ ఉంది. అంటే అందరూ వెయిట్ చేసేది ఎంఐ వర్సెస్ ఆర్సీబీ, సో అది రైవల్రీ టైప్ ఉంటది. సో ఏదో ఎందుకంటే ఎంఐ వస్తే 6 టైం ఫైనల్ కి వచ్చింది, 5 సార్లు కప్ కొట్టింది, ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. మళ్ళీ ఎంఐ వస్తే ఆర్సీబీ కొడుతుంది. అంటే ఎంఐకి ఫైనల్ లో మంచి రికార్డు ఉంది బ్రో, సో నిజమే అది. బట్ పంజాబ్ కూడా చాలా ఇయర్స్ ఫైనల్ కి వచ్చింది, సో టీం కూడా బాగానే ఉంది, బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు. సో చూడాలి ఎలా ఉంటుందో. సో మళ్ళీ ఆర్సీబీ ఈసారి ఫైనల్ కి రావడానికి మెయిన్ రీజన్స్ ఎవరంటారు? కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ బ్రో, అంటే అన్ని బేసెస్ కవర్ అయ్యాయి. ఏదో బ్యాటింగ్ అయినా, బౌలింగ్, ఆల్రౌండర్. యాక్చువల్ గా మేము స్టార్టింగ్ లో స్పిన్ కొంచెం వీక్ అనుకున్నాం, సో సుయేష్ శర్మ చాలా బాగా పెర్ఫామ్ చేస్తుండే. మన కృణాల్ అనుకుని తెలిసిందేగా, రైట్ ఆర్మ్ మిస్, లెఫ్ట్ ఆర్మ్. సో కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ బ్రో. సో ఈసారి ప్లేయర్ ఆఫ్ ది సీజన్ బ్యాటింగ్ లో ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? సాయి సుదర్శన్ బ్రో. సో కంప్లీట్ కన్సిస్టెన్సీ. బౌలర్లో మోస్ట్ వికెట్స్ లో ప్రసిద్ధ్ కృష్ణ, నూర్ అహ్మద్ ఉన్నారు. ఇంపాక్ట్ పరంగా అయితే హెజిల్వుడ్ అంటే మ్యాచ్ విన్నర్ బ్రో. ఇంకా హెజిల్వుడ్ అయితే